హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ వేలో చేసి చూపిస్తున్నాను. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నాను, చూడండి. దానికోసం వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే బాయిల్ చేసుకున్న ఎగ్కి ఇలా స్లిట్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 పెట్టేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీలో ఎగ్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ అయితే ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కలర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, గరం మసాలా వేసుకొని అంతా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే మనం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న టొమాటోస్ అయితే వేసుకోవాలండి. చూడండి, వేసుకొని అంతా కలిపేసుకొని టొమాటోస్ గుజ్జుగా అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలి. చూడండి, టొమాటోస్ అయితే ఇలా గుజ్జుగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా అంత వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదండి. సో చూడండి, వాటర్ అయితే ఇలా దగ్గరగా అయిపోవాలి, వాటర్ అంతా పోయి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే ఇప్పుడు అందులో వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసిన తర్వాత కలపకూడదండి బాగా. సో చూడండి, ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా 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 బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.